హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వరకు వచ్చేసి కొడుకొండ చేస్తున్నాము. బయట వర్షం పడుతుంది కాబట్టి లోపల పని చేసుకుంటున్నాము. ఈ గోడని అయితే ప్లాస్టింగ్ చేయాలి. ఇదే కూడా దానికైతే వెళ్ళి సార్ వేసుకున్నాను. సార్ వేసుకుని పైకి ఇక 4 వరుసలు అయితే పెట్టాలి. అది ఇక 4 వరుసలు అయితే పెట్టేసి అది దాని తర్వాత ఇంక ప్లాస్టింగ్ చేయాలా. రఫ్ సిమెంట్ అయితే కోటింగ్ అయితే కొట్టేసా. దాంతో రఫ్ సిమెంట్తోనే రఫ్ సిమెంట్ కొట్టేసి ఇంకా లోపల అయితే నైస్ సిమెంట్ కలుపుకొని వెళ్ళాము. జిల్లెడ్ పట్టిన డేసెక్తో దానికైతే మూట కలుపుకున్నాము. సిమెంట్గా రెడీ అయిపోయింది. చాలా దూరం ఉండి తను చదువు వరకు మోసవాళ్ళ సరిగ్గా సిమెంట్ రెడీ అయిపోతుంటే నేను వెళ్ళాను ఇంకా సర్వ్ వేసుకుని మీదకి. పైన ఎక్కేసా అయితే సిమెంట్ ఎత్తుకుని వస్తాడు. వాడు స్టార్ట్ చేసుకోవాలి వర్క్. ఇక సిమెంట్ అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా మధ్యాహ్నానికి అయితే పైన కంప్లీట్ చేసుకున్నా. అయితే చక్క తిప్పేసి దాన్ని నీట్గా ఆ తర్వాత దానికి వండి వేయాల్సి ఉంటుంది. దానికి వండేసి సారం తిప్పేసి నీట్గా ఉండేది. అది సారం తిప్పేసిన తర్వాత కింద చేసుకున్నాం. మళ్ళీ కిందనైతే ఇలా అయింది కొంచెం వరకు. అయితే దీనికైతే మట్టుకోలు వేసేసా క్లీన్గా. తర్వాత ఇక బోన్ చేసుకుని వచ్చి ఇంకా స్టార్ట్ చేసాం. మళ్ళీ దీనికైతే చెక్క తిప్పాల్సి ఉండేది. ఇంకా దాన్ని చెక్క తిప్పేసా క్లీన్గా. చెక్క తిప్పేసిన తర్వాత ఈ సైడ్ అయితే ఇంకా కొంచెం ఉంది. ఇదిగో ఇది కూడా తిరిగి మళ్ళీ దాన్ని చేయాల్సి ఉండేది. సరే ఇక ఎందుకని దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ సైడ్ ఉన్న గోడకి అయితే వెళ్ళాం. లోపల గోడక ఈ గోడ అయితే ఉంది. సరే దానికి ఇంకా సార్ వేసుకున్నాం. మళ్ళీ ఇలాగా సార్ వేసుకొని దాన్ని అర్థానికైతే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా కొంచెం సిమెంట్ ఉండేది. దానికైతే మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న సిమెంట్ అయితే ఈరోజు ఇంతవరకు నడిచింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వర్క్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.